వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా ముందుగా. Another thing is that the US are trying to put pressure on India in some matters. For example, when it comes to cooperation with Russia on some tracks, but everyone has understood that putting pressure on Narendra Modi, that has the largest population in the world, is detrimental for international relations and for bilateral relations. It doesn't matter where this pressure comes from. We don't see any negative consequences. I think that we can come to an agreement with all the participants of this process. And as of today, there, I would say, are no serious repercussions emanating from this state of affairs. We are developing our ties with India and will continue doing that, and we deem India to be a very reliable partner. భారత్తో రష్యాకున్న బలమైన బంధాన్ని పుతిన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. రష్యాతో దోస్తీ కట్ చేసుకోవాలంటూ భారత్పై అమెరికా చేస్తున్న ఒత్తిడి పరాకాష్ఠకు చేరిందని, అయితే నరేంద్ర మోదీ లాంటి పవర్ఫుల్ లీడర్పై ఇలాంటి పప్పులు ఉడకవని పుతిన్ హెచ్చరించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రజాస్వామ్యంపై ఒత్తిడి తీసుకురావడం అంతర్జాతీయ సంబంధాలకు ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చినా సరే అది నడవదు అని హెచ్చరించారు. రష్యాతో సంబంధాల విషయంలో పశ్చిమ దేశాలు భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. కానీ నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవడం వల్ల అంతర్జాతీయ మరియు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయనే నిజాన్ని అందరూ అర్థం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా భారతదేశాన్ని అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఆయన అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థలో రష్యా ఇప్పటికీ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటిగా ఉందని, పరస్పర ప్రయోజనాల ఆధారంగా పెట్టుబడి సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని తాము భావిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. మిగతా నాయకులు చెప్పడానికి ధైర్యం చేయని పచ్చి నిజాన్ని పుతిన్ ఇక్కడ మాట్లాడారు. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలన్నా లేదా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలన్నా అమెరికాకు అస్సలు సాధ్యం కాదు. అమెరికా సూపర్ పవర్ హోదా రోజురోజుకు క్షీణిస్తుంది. ఇరాన్ ఇప్పటికే వారికి అసలు సినిమా చూపించింది. ఇప్పుడు బలహీనపడిన అమెరికా శాంతి ఒప్పందం కోసం ఇరాన్ను బ్రతిమాలుకునే పరిస్థితికి వచ్చేసింది. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఎవరో ఒకరు భారత్ రష్యా బంధం ముగిసిందని జోష్యం చెప్తుంటారు. కానీ ఆ తర్వాత అసలు నిజం బయటపడి వాళ్ళు రాసుకున్న హెడ్లైన్స్ ని తుడిచేసుకుంటారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రుడని, ఆర్థికంగా పెట్టుబడులను మరింత పెంచుతామని స్పష్టం చేశారు. భారత్ రష్యా బంధం విడిపోతుందని కలలు కనే వాళ్లకు ఇది ఒక గట్టి చంపదెబ్బ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.